హలో హాయ్ అండి అందరికీ. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయినాయి అంటే వరుసకి అన్న అలాగే తండ్రి వయసున్న వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే స్థాయికి దిగజారిపోయినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం మనందరికీ తెలుసు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీలో చాలా కీలక నేత. రీసెంట్ డేస్లో ఆయన చూపించిన తెగువ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యారనమాట. ముఖ్యంగా ఏంటి అంటే రామగిరి ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు ఆయన చూపించిన తెగువ అనేది ఒక రకంగా వైసీపీ పార్టీ నేతల్లో, వైసీపీ పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. అయితే ఆయన ఎలా అయినా డీగ్రేడ్ చేయాలి అంటే డీగ్రేడ్ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అని చెప్పేసి కొంతమంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వరుసకి చెల్లి అయిన వ్యక్తితో ఆయన కనపడిన ఫోటోలని పెద్ద ఎత్తున వైరల్ చేసి ఆయనకి ఆమెకి ఏదో అక్రమ సంబంధం ఉంది అన్నట్లుగా పెద్ద ఎత్తున చిత్రీకరించి ఒక నీచమైన సంస్కృతి. అంటే ఆయనకి ఒక రకంగా తండ్రి వయసు ఉంటుంది, అర్థమైందా? సుమయారెడ్డి అని చెప్పేసి వరుసకి చెల్లి అవుతుందంట. యాక్చువల్లీ ఆయనకి ఆమెకి ఏజ్ గ్యాప్ దాదాపు చాలా ఉంటుంది, తండ్రి వయసు ఉంటుంది. అలాగే ఆమె వాళ్ళ సమీప బంధువు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆమెకి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ దాన్ని కొంతమంది దారుణంగా అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక వీడియోని తీసి, అది పెద్ద అసభ్యంగా కూడా లేదు, ఒక ఆమె మీద చేసి ఒక తండ్రిలాగా ఆమెను ట్రీట్ చేశారు. అయినా కానీ ఆ వీడియోని ఒక అసభ్యకర రీతిలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ని అలాగే సుమయారెడ్డి అని చెప్పేసి వాళ్ళ సమీప బంధువు, ఆమె అనంతపురం జిల్లా అంట, ఆమె హీరోయిన్గా పనిచేస్తుంది. అంటే హీరోయిన్గా సొంతగా ఒక సినిమా తీసి రీసెంట్గా రిలీజ్కి అయితే రెడీ అవుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ ఉన్న ఒక వీడియోని తీసి పెద్ద ఎత్తున వైరల్ చేసి ఒక రకంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆమె యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె స్పందించడం జరిగింది. ఒకసారి ఆమె ఏం స్పందిస్తుందో మీరు మాట్లాడండి, చూడండి. నా పేరు సుమయ. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చేయకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా? ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని. ఎందుకంటే చూశారు కదా, ఈమెతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అక్రమ సంబంధం అంటగట్టారు. యాక్చువల్లీ ఏంటంటే ఇలా సమీప బంధువు అంట. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సమీప బంధువు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏదో ఎయిర్పోర్ట్లో పక్క సీట్లో ప్రయాణం చేశారు, ఆమెతో మాట్లాడినారని చెప్పేసి ఒక రకంగా అక్రమ సంబంధం అట్టగట్టారు. ఇది చాలా దారుణం కదా. ఏంటంటే ఇంకా మన ఏపీలో ఎవరు రాజకీయ నాయకులైనా కానీ వాళ్ళ చెల్లెలతో మాట్లాడకూడదు. ఇంకా మాట్లాడిన చెల్లెలతో మాట్లాడినా, ఇంకా బాబాయ్ వయసున్న కూతురులతో మాట్లాడినా కానీ ఇలానే అక్రమ సంబంధం అంటగడతారా? మరీ ఇంత నీచ సంస్కృతి దిగజారిపోవడం అనేది చాలా దారుణ విషయం. రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా ఎదుర్కోండిలే, కానీ పాపం ఆమె ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, అయినా కానీ తెలియకపోయినా కానీ ఇలా అక్రమ సంబంధాలు ఇట్లా సోషల్ మీడియాలో అంటగట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క ఇష్యూ మీద ఆమె స్పందించింది, ఇట్లా రాజకీయాల కోసం ఇలా వాడుకోవద్దని చెప్పేసి. ఏమైనా కానీ మన ఏపీలో రాజకీయ సంస్కృతి ఏ స్థాయిలో దిగజారిపోయింది అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన టైం.